ఈనాటి కథ శీర్షిక మినుముల బ్రాహ్మడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయావారానికి బయలుదేరేవాడు. ఇల్లిల్లు అడుక్కుని 12 గంటలయ్యేటప్పటికి భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాళి గంప. పొద్దస్తమానం భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే, రోజు వచ్చే బ్రాహ్మణుడే కదా అని అతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినువులు బిచ్చం వేయడం ప్రారంభించారు. గతిలేని వాడికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినువులే కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు. ఓ రోజున ఆ బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతుండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినువులు మానేసి బియ్యం తీసుకురండి, లేకపోయారంటేనా అంది. సరే